ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అప్పుడే స్కూల్కి బయలుదేరారా? ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే ఏం లేదు మామయ్య, మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, మిమ్మల్ని చూడగానే ఒకసారిగా ఎమోషనల్ అయిపోయారు. పిల్లలు, ఈ పూట మీరు స్కూల్కి వెళ్ళొద్దులే గాని లోపలికి వెళ్దాం పదండి. మామయ్య గారు మీరు రండి, అత్తయ్య గారు లోపలికి వెళ్దాం రండి. అది కాదమ్మా, ఉన్నట్టుండి పిల్లలు ఏడుస్తున్నారేంటి? అసలు ఏం జరిగిందమ్మా? అయ్యో చెప్పాను కదా, ఏం లేదు. మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే మిమ్మల్ని చూడగానే పాపం వాళ్ళకి దుఃఖం వచ్చేసింది. అత్తయ్య మీరు లోపలికి రండి. గురు, ముందా సూట్ కేసులు లోపల పెట్టు. ఇప్పుడే కదా వచ్చాం, కనీసం మీ అత్తయ్య వాళ్ళని పలకరించకుండా లోపలికి వెళితే ఏం బాగుంటుంది? ఏమండి, బాగున్నారా? మీ కోడల దయవల్ల బాగానే ఉన్నాం. అత్తయ్య మీరు బాగా అలసిపోయినట్టున్నారు, తర్వాత మాట్లాడుకుందాం. లోపలికి పదండి, రండి. అత్తయ్య గారు మీరు రండి. ఏంటే ఇది? ఎవరో పిలిచినట్టు అలా వచ్చేశారు? కొంపదీసి ఈవిడే గాని ఫోన్ చేసి పిలిపించుకుందా ఏంటి? ఏమో అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఆలోచించే ఓపిక తీరిక నాకు లేదు. నా మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇప్పుడు నా కొడుకు సంతోషం గురించి తప్ప ఇక దేని గురించి పట్టించుకునే స్థితిలో నేను లేను. వాడి మనశ్శాంతి కోసం నేనేం చేయాలా అన్నది ఒక్కటే ఆలోచిస్తున్నాను. ఇంట్లో పావును పెట్టుకొని అందరం ప్రశాంతంగా పడుకొని నిద్రపోదామంటే ఎలా వీలవుతుంది? అలాగే ఈ మహాతల్లి ఇంట్లో ఉండగా వాడికే కాదు, ఇంట్లో మనకెవరికీ మనశ్శాంతి అనేది దొరకదు. ఒరేయ్ గురు, ఇలారా. ఏంటి బామ్మ? ఒరేయ్, లోపలికి వెళ్ళి వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో అవి వినేసి వచ్చి మాకు చెప్పు. ఏంటి బామ్మ నువ్వనేది? నేను వెళ్ళి దొంగ చటుగా వాళ్ళు మాట్లాడుకునేది వినాలా? అది ఎంత తప్పో తెలుసా? రేయ్, నేను చెప్తున్నప్పుడు వినటంలో తప్పేంట్రా? నేను చెప్తున్నాను కదా, పో వెళ్ళి వినేసిరా. బామ్మ, నేను మాత్రం అలాంటి పనులు చేయను. దయచేసి నాకు ఇలాంటి పనులు మాత్రం చెప్పొద్దు. రేయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళి పని చూసుకోపో. అదేంటే, వాణ్ణి 4 తిట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని చెప్పాలి గాని వాణ్ణి అలా పంపిస్తావేంటి? అత్తయ్య, ఒకరి మాటలు కూడా దొంగచాటుగా వినాల్సిన కర్మ మనకేం పట్టలేదు. ఇది మనిల్లు. ఇక్కడ ఏం మాట్లాడుకున్నా ఏం జరిగినా తెలుసుకునే హక్కు మనకుంది. మనం నిజంగా అక్కడ లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అడిగే తెలుసుకుందాం, అంతేగాని ఇలాంటివేం వద్దు. ఏమైందమ్మా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏడుస్తూనే ఉన్నావు. అసలేం జరిగింది చెప్పమ్మా. నేను చెప్పాను కదా మామయ్య, మీరు చాలా రోజుల తర్వాత కనిపించేసరికి తను కాస్త ఎమోషనల్ అవుతుంది, అంతే. మేఘనా, నువ్వు కాసేపు ఆగు. నిత్య, ఏం జరిగిందో నువ్వు చెప్పు తల్లి. నానమ్మ, ఇంట్లో అందరూ మారిపోయారు నానమ్మ. అందరూ అమ్మని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. చివరికి నాన్న కూడా మారిపోయాడు నానమ్మ. నిత్య, నువ్వు కాసేపు మాట్లాడుకున్నా ఉంటావా? మాట్లాడిని అమ్మా. నువ్వెలాగూ జరిగిన విషయాలేవీ చెప్పవు, కనీసం తననైనా నోరు విప్పి మాట్లాడి. మనసు విప్పి మాట్లాడితేనే కదా మాకు తెలిసేది. ఏం లేదు మామయ్య, చిన్న విషయాన్ని తను అనవసరంగా భూతద్దంలో చూస్తుంది. మేఘనా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నిత్య, నువ్వు చెప్పమ్మా, అసలేం జరిగింది? ఏ కారణం లేకుండా నువ్వు అంతలా ఏడవు. ఏం జరిగిందో నిజం చెప్పు. మేమున్నాం కదా, పర్వాలేదు చెప్పు.
నానమ్మ, ఇంట్లో అందరూ మమ్మల్ని బాగా ఏడిపిస్తున్నారు నానమ్మ. అమ్మని, తమ్ముణ్ణి, నన్ను ఎలా పడితే అలా మాటలు అంటున్నారు. అసలు నాన్న అయితే మేం దగ్గరికి వస్తేనే మా మీద కోపగించుకుంటున్నాడు. అసలు బామ్మ, నానమ్మ అయితే మాతో మాట్లాడడమే మానేశారు. మేం కనిపిస్తే చాలు ఏదో ఒక వంకతోని మమ్మల్ని చాలా తిడుతున్నారు నానమ్మ. చూడమ్మా నిత్య, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ వెనకాల నేనున్నాను. అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పు. ఓ పక్కన నువ్వేమో మా ఇంటి పరువు తీస్తూ ఉండు, ఇదేమో ఇంటిని మొత్తం సర్వనాశనం చేస్తుంది. నిత్య, నీకెన్నిసార్లు చెప్పాను చిన్న చిన్న విషయాలు కూడా మనసుకి తీసుకోవద్దు అని. ఇప్పుడు చూడు, ఇక్కడేదో జరిగిపోయిందని నానమ్మ, తాతయ్యలు ఎంత టెన్షన్ పడుతున్నారో. మీరేం టెన్షన్ పడకండి మామయ్య, ఇక్కడేం జరగలేదు. అనవసరంగా తనేదేదో ఊహించుకుంటుంది. నా మాట వినండి. చూడమ్మా, నిత్య నీకు కూతురైతే నాకు మనవరాలు. నీ కూతురు బాధపడ్డా నువ్వు చూస్తూ ఊరుకుంటావేమో గాని నా మనవరాలు కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం మేం చూస్తూ ఆగలేం. ఏం జరిగిందో తెలుసుకొని నాకు చేతనైనంతలో నా మనవరాలు కన్నీళ్లు తుడవటం అనేది నా కనీస బాధ్యత. చూడు మేఘన, ఇక్కడ నువ్వు దాచాలని ప్రయత్నించకు. జరిగిందంతా మేం కూడా టీవీలో చూసాము. అందులో నిజానిజాలు ఎంతున్నాయో మాకు తెలీదు. మిమ్మల్ని చూసి పలకరించి ఇక్కడ పరిస్థితులు తెలుసుకొని పోదామని వచ్చామమ్మా. కానీ ఇక్కడికొచ్చాక మీరు ఏమి చెప్పకుండానే ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థమవుతోంది. అయినా ఏం మనుషులమ్మా వీళ్ళు? నిజానిజాలేవో తెలుసుకోకుండా పసివాళ్ల మీదన వాళ్ల కోపతాపాలు, ఇదెంతవరకు న్యాయం? వీళ్ళు పరాయి పిల్లలనేగా వాళ్ళు పసిపిల్లల మీద కోపం చూపిస్తున్నారు. అదే వాళ్ల సొంత మనవళ్ళు, మనవరాళ్ళు అయితే ఇలాగే మాట్లాడతారా? ఇలాగే బాధ పెడతారా? అత్తయ్య, దయచేసి అలా అనకండి. వాళ్ళెప్పుడు పిల్లల్ని పరాయి వాళ్ళలా చూడలేదు. చాలే అమ్మా, ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు. వాళ్ళని వదిలే, కనీసం నందుకైనా కొంచెం అన్న జ్ఞానం ఉండాలి కదా. పసిపిల్లల మీద వాళ్ళలా మాట్లాడుతుంటే తనేం చేస్తున్నాడు? అత్తయ్య, మీరు ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకేం మాట్లాడతావమ్మా? మమ్మల్ని చూడగానే తాతయ్య, నానమ్మ అంటూ ఆనందంగా వచ్చి పలకరించాల్సిన పిల్లలు మమ్మల్ని చూడగానే బోరున ఏడ్చేశారు. ఇక చాలమ్మా, ఇంకా పిల్లల్ని ఇక్కడే ఉంచితే ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తాయో ఏమో. నాకిప్పుడే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలనుంది. వద్దు మామయ్య, దయచేసి మీరు తొందరపడకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఇలా ప్రశాంతంగా జరిగిపోనివ్వండి. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరు టీవీలో చూసిందంతా నిజం కాదు. మీరు అది చూసి ఆవేశపడిపోయి ఏవేవో నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడు మీరు ఏదైనా చేశారంటే ఇక్కడ ఇంకా మనస్పర్ధలు పెరుగుతాయే తప్ప తగ్గవు. దయచేసి నా మాట విని కూల్గా ఉండండి. పిల్లలు, మనం స్కూల్కి వెళ్దాం పదండి. ఇందాక స్కూల్కి వెళ్ళొద్దన్నావు. అప్పుడలా అన్నానులే. మీ తాతయ్య, నానమ్మ ఇక్కడే ఉంటారు కదా. స్కూల్ నుంచి వచ్చాకైనా సరే వాళ్ళతో ఆడుకోవచ్చు. సరేనా? వెళ్దాం పదండి. బ్యాగ్స్ తీసుకోండి. గురు, ఏంటదినా?
పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళు. అదేంటి ఇందాకే కదా వద్దన్నావు? ఇప్పుడు నేను తీసుకువెళ్ళమంటున్నాను కదా, తీసుకువెళ్ళు. అనవసరమైన క్వశ్చన్స్ వేయకు. అలాగే వదినా, త్వరగా రండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. పదండి. బాయ్. నువ్వేంటి నందు ఇక్కడున్నావు? నువ్వు బయటికి వెళ్ళలేదా? వెళ్ళేవాణ్ణే, కానీ అనుకోకుండా వినకూడని మాట విన్నాను, అందుకే ఆగిపోయాను. అవును, ఊరు నుంచి మీ అత్తగారు మామగారు వచ్చినట్టున్నారు? అత్తగారు మామగారా? అదేంటి నందు కొత్తగా మాట్లాడుతున్నావు? ఏ, వాళ్ళు మీ అత్త మామలు కాదా? అవును, వాళ్లే వచ్చారా, నువ్వు పిలిపించావా? వాళ్ళు వస్తున్న విషయం నిజంగా నాకు తెలియదు నందు. పిల్లల్ని స్కూల్కి పంపించబోతుంటే అంతలో సడన్ గా ఎదురొచ్చారు. పిల్లలు వాళ్ళని చూడగానే ఆనందంగా పోయి కౌగిలించుకున్నారు. ఓ, ఆనందంగా కౌగిలించుకున్నారా? నేనంతా చూశానులే. చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు కదా. నిన్ను చూడగానే ఏం మాట్లాడారు మీ అత్తమావ గారు? అంటే వాళ్ళు నాకు అత్తమామలే కానీ నీకేం కారా? ఇక్కడ నాకెవ్వరు ఏమి కారు. నా అనుకున్న వాళ్లే నాకు కాకుండా పోయారు. ఈకెవరినో నా వాళ్ళని నేను అనుకోలేను కదా. మెగనా, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఆగో, ఏంటి అలా వెళ్ళిపోతావేంటి? నేను పిలుస్తున్నాను కదా, అంటే నేనన్నా నా మాటన్నా నీకు లెక్కలేదన్నమాట. నందు ప్లీజ్, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. మేఘనా, తర్వాత మాట్లాడటం ఏంటి? ఇప్పుడిక్కడ నిన్ను ప్రశ్న అడుగుతుంటే తర్వాత సమాధానం చెప్తానంటే దాని అర్థం ఏంటి? నీకు సమాధానం కావాలి అంతే కదా? సరే, ఇక్కడ కాదు, గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇందాక కూడా అంతేరా, వాళ్ళ అత్తా మామలు రాగానే వాళ్ళని తీసుకుని వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయిందిరా. ఇక్కడైతే పితూరీలు చెప్పడానికి అడ్డం కదా. అదే కళ్ళెదురుగా లేకపోతే ఏమైనా మాట్లాడొచ్చు. అది ఆవిడగారి ఆలోచన. నేనెవరి మీద ఎలాంటి కంప్లైంట్స్ చేయలేదు బామ్మగారు. అయినా కంప్లైంట్ చేయాల్సిన అవసరం నాకేంటి చెప్పండి? అలాంటప్పుడు మరి వాళ్ళని లోపలికి ఎందుకు తీసుకెళ్ళావు? ఆ మాట్లాడేదేదో ఇక్కడే ఉండి మాట్లాడితే ఎవరికి ఎలాంటి అనుమానాలు రావు కదా. ఇదంతా కాదు మేఘనా, స్ట్రైట్గానే అడుగుతున్నాను. లోపల వాళ్ళకి మన గురించి ఏం చెప్పావు? నేను ఒకరి గురించి ఇంకొకరికి చెప్పేంత కుసంస్కారినైతే కాదు. అయినా మీ గురించి నేనేం చెప్తాను? వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో అందరి మూడ్స్ బాగాలేవు. అది వాళ్ళకి తెలిస్తే బాగుండదని ఇక్కడి నుంచి వాళ్ళని లోపలికి తీసుకెళ్లాను. అంతేగాని ఎవరి మీద నేనేమీ చెప్పలేదు. తనేం చెప్పలేదురా, కానీ అది ఉంది కదా నిత్య, అది వాళ్ళ తాతయ్యని నానమ్మని చూడగానే ఎవరో కొట్టేసినట్టుగా ఒక్కసారిగా ఏడుపు లంకించుకుని బోర్మని ఏడిచేసింది. అక్కడికి మనం అందరం కలిసి దాన్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ తమ్ముణ్ణి ఏదో రాచి రంపాన పెడుతున్నామని అందరూ అనుకోవాలి కదా. అలాంటిదేమీ లేదు బామ్మగారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ తాతయ్యని నానమ్మని చూసింది కదా, అందుకని ఏడు పాపుకోలేకపోయింది అంతే తప్ప ఇక్కడేదో జరిగిందని మీరేదో అన్నారని కాదు. వాళ్ళిక్కడికి రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. అంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చారు. మరప్పుడు బానే నవ్వుతూ మాట్లాడిన పిల్ల ఈరోజు వాళ్ళు రాగానే ఒక్కసారిగా ఏడ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నేనేదో నిజంగానే మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనుకోరు? లేదత్తయ్య, వాళ్ళకి అలాంటి అనుమానం రాకుండా నేను మేనేజ్ చేస్తాను. విన్నావటే, మేనేజ్ చేస్తుందట. అంటే మనం రాచి రంపాన పెట్టి దీన్ని కష్టాలు పెడుతున్నామన్న విషయం తను ఒప్పుకున్నట్టేగా. ఎందుకు బామ్మగారు? ఏం జరిగినా ఒకదానితో ఒకటి ముడేసి అలా మాట్లాడతారు? నిజం చెప్పండి, ఇంట్లో అందరం మనశాంతిగా ఉన్నామా?
ఒకరి మీద ఒకరికి కోపాలు లేవా? ఆ విషయాలన్నీ వాళ్ళకి తెలియకుండా నేను జాగ్రత్త పడుతుంటే నేనేదో మీ పరువు తీస్తున్నానన్నట్టు అందరూ నన్ను అపార్థం చేసుకుంటారేంటి? ఇక్కడ ఎవరి మీద ఎవరికి కోపాలు లేవు. ఇక్కడ పరిస్థితులు ఇలా మారినందుకు అందరికీ బాధగానే ఉంది. అసలు ఈ పరిస్థితులకు కారణం ఎవరు? ఎవరి వల్ల ఇదంతా జరిగిందో, ఎవరి వల్ల మన మనసులు గాయపడ్డాయో ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా మనల్నేదో తప్పుడు మనుషుల్లాగా చిత్రీకరించాల్సిన అవసరం ఏముంది? లోపలేం జరిగిందో నాకు తెలీదు, కానీ నేను వినేసరికి నందు కూడా ఇలా ఎందుకు మారాడని మీ మామయ్య గారు మాట్లాడడం నేను చెవులారా విన్నాను. నన్ను అలా అన్నారంటే నువ్వేమీ మాట్లాడకుండా నా గురించి నెగిటివ్గా చెప్పకుండానే వాళ్ళు అలా మాట్లాడారా? లేదు, నేను వాళ్ళకేమీ చెప్పలేదు. వాళ్ళు టీవీలో జరిగిందంతా చూశారు. అది చూసి దాని గురించి మాట్లాడడానికే వాళ్ళు వచ్చారు. ఆ విషయం గురించి వాళ్ళు మాట్లాడితే మన మధ్య చిన్న చిన్న అపార్థాలే తప్ప ఎలాంటి మనస్పర్ధలు లేవని నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఏమన్నావు? అపార్థాలా? ఇంత పబ్లిక్గా అందరి ముందు మా పరువు తీసావు. వాణ్ణి తీసుకెళ్లి జైలు పాలు చేసావు. ఒక రకంగా చెప్పాలి అంటే వాణ్ణి అందరి ముందు వెధవని చేసి కూర్చోబెట్టి ఇప్పుడు మా మధ్యన ఏమీ లేదు, ఒక చిన్న అపార్థం అని చెప్పేసి చిన్నగా కవర్ చేసుకుంటున్నావా? ఏ ధైర్యంగా మీ వాళ్లతోటి నా భర్తని నేనే పట్టించాను, నేనే అన్యాయంగా వాణ్ణి కేసులో ఇరికించి జైలు పాలు చేశాను, 10 మంది ముందు పరువు పోయేలా చేశాను, చివరికి చెయ్యని తప్పుకి తప్పు చేసినట్లుగా డబ్బు కట్టి బయటికి తీసుకురావాల్సి వచ్చింది అని బాహాటంగా చెప్పలేకపోయావా? దాచుకోవడం దేనికి? ఏంటండి, ఏమైంది? ఎందుకు మా గురించి మీరు గొడవలు పడుతున్నారు? ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను. ఓ పని చేస్తాను, మీకు పిల్లలతోటి మేఘనతోటి కష్టంగా ఉంది అనుకుంటే నేను వీళ్ళని మా ఇంటికి తీసుకుని వెళ్తాను. అంటే ఏంటండి మీ ఉద్దేశం? మేమేదో ఇక్కడ మీ కోడల్ని మీ పిల్లల్ని కష్టాలు పెడుతున్నాము, మీరు మీ ఇంటికి తీసుకువెళ్ళిపోయి బాగా చూసుకుంటారనా? మా ఉద్దేశం అది కాదండి. మీ ఉద్దేశాలేంటో ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకులం కాదులే. మొదటి సంబంధం పిల్లల్ని మేమందరం కలిసి కష్టాలు పెడుతున్నామని 10 మందికి తెలిసేలా చెయ్యాలి. అందుకేగా మీరు తీసుకుని వెళతామంటున్నారు. అక్కడికి మీరందరేమో మంచివాళ్ళు, మేమందరమేమో రాక్షసులం. పసిపిల్లలని కూడా చూడకుండా వాళ్ళని నానా కష్టాలు పెడుతున్నాం. ఇదేగా మీరు మీ కోడలు కలిసి ఈ ప్రపంచానికి తెలియజేయాలి అనుకుంటున్నది. అమ్మా మేఘనా. మామయ్య, మీరు మరోలా అనుకోకండి. ఇది మా కుటుంబ విషయం. దయచేసి మీరు ఇందులో జోక్యం చేసుకోకండి. మా మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. వాటిని మేమే పరిష్కరించుకుంటాము. మధ్యలో మీరు కలగ చేసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవు మామయ్య. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. అర్థమైందమ్మా. మీ విషయాల్లో మేం కలగజేసుకోకూడదు, అంతే కదా? అలాగే కలగజేసుకోం. ఇందిరా, మనం బయలుదేరుతాం, పద. చూడమ్మా మేఘన, మీ కుటుంబ విషయాల్లో నేను కలగజేసుకోకపోవచ్చు, కానీ నేను చెప్పదలుచుకున్న ఒక్క విషయం మాత్రం చెప్పే వెళ్తాను. ఇక్కడున్నది మా పిల్లలు. వాళ్ళు మీకు బరువు అవుతారేమో గాని మాకు బాధ్యత అవుతారు. పిల్లలు తల్లి దగ్గర ఉండటం మంచిది అన్న ఒక్క విషయానికి నీ దగ్గరికి పంపించామే తప్ప వాళ్ళని పెంచలేక కాదు, వాళ్ళు మాకు బరువై కాదు.
పసి మనసులకి గాయమయ్యే పరిస్థితే వస్తే వాళ్ళని నేనిక్కడ ఉంచను, తీసుకుని వెళ్ళిపోతాను. ఇందిరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను బ్యాగులు తీసుకుని వస్తాను. అమ్మా, నాకు చాలా చిరాగ్గా ఉంది, నేను అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, అలసిపోని పద ఇందిరా, మనం బయలుదేరుతాం. అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ తేలదు పంచాయితీ. ఎక్కడో ఏదో తప్పు జరుగుతూ ఉంది. ఆ తప్పుకి కారణం ఎవరో తెలుసుకోవాలి. నందుని కేసులో కావాలని ఇరికించిన వాళ్ళెవరో తెలుసుకోవాలి. నేను అనుకున్నది సాధించేంత వరకు ఎవరెన్ని మాటలన్నా నేను పట్టించుకోను. చెప్పండి ఎస్ఐ గారు, ఏంటి విషయం? మేఘన ఫ్రెండ్ నవ్య అని మా సిఐ గారికి బాగా కావాల్సిన మనిషి. తను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చింది మేడం. వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కాస్త జాగ్రత్త పడతారు కదా అని చెప్తున్నాను మేడం.